2009 ఎన్నికల ప్రచారంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యలేంటి? కౌంటర్‌గా అప్పుడు కొన్ని సంఘాలు బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ ఏంటి అనేది ఇప్పుడు నిన్నటి నుంచి బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ లేఖ సారాంశం, చంద్రబాబు గారి వ్యాఖ్యల సారాంశం ఏంటి? ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలు తిరుమల కిందకే వస్తాయి అని చెప్పి, ఆ తిరుమల విస్తీర్ణాన్ని పెంచుకుంటూ జీవో నంబర్ 746 తీసుకొచ్చారు. ప్రముఖ దేవాలయాల పరిధిలో అన్యమత ప్రచారాన్ని నిరోధించుకుంటూ జీవో నంబర్ 747 తీసుకొనొచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఈ 2 జీవోలను రద్దు చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అలా చేస్తే మీరు మత కన్వర్షన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది అని అప్పుడు సేవ్ టెంపుల్స్ అనే ఒక ఆర్గనైజేషన్ మరికొందరు చంద్రబాబు నాయుడు గారికి ఓపెన్గా రాసినటువంటి లేఖ ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది. దీని మీద ప్రస్తుత పాలకపక్షం ఎలా స్పందిస్తుంది అన్నది నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. అంటే ఇంకా ఏమీ స్పందన లేదు. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే చెబుతూ ఉన్నారో 7 కొండలు కాదు 2 కొండలైన రాజశేఖర రెడ్డి జీవో తెచ్చారు, 2 కొండలైన రాజశేఖర రెడ్డి జీవో తెచ్చారు అని అన్నమత ప్రచారాన్ని ప్రోత్సహించారని చెప్పి ఏదైతే చెబుతూ ఉన్నారో ఇవి అబద్ధము అని తన వ్యాఖ్యలే రుజువు చేస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ 2 కొండలు అంటే తిరుమల విస్తీర్ణం తక్కువగా ఉంటే రాజశేఖర రెడ్డి గారే 7 కొండలు శ్రీవారి పరిధిలోకి వస్తాయి అని చెప్పి 25 చదరపు కిలోమీటర్ల పరిధిని 332 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారనేది ఓపెన్ సీక్రెటే. కానీ ఇప్పుడు వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద అకారణంగా బురద జల్లుతూ ఉంటే వాస్తవం ఏంటి అన్నది బయటకు వస్తూ ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు గారి మాటలు, కొన్ని సంఘాలు రాసిన లేఖలు. మరి దీని మీద ఏం స్పందిస్తారు? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినా, వాళ్ళ డెప్యూటీ అయినా సందర్భానుసారం వాళ్ళు చేసే వ్యాఖ్యలు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో అవసరం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలు తెచ్చారు, తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాలు అన్యమతాన్ని నిరోధించుకుంటూ జీవోలు తెచ్చారు, దాన్ని మేము రద్దు చేస్తామని చెప్పి అప్పుడు అవసరం కాబట్టి అప్పుడు ఆ మాట. ఇప్పుడు తిరుమలతో రాజకీయ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడేమో రాజశేఖర్ రెడ్డి 2 కొండలే చేశారు అని చెప్పి ఈ మాట. చూడండి, అంటే సందర్భానుసారం మార్చుకుంటూ వెళ్తారా విధానాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను అన్నింటినీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో ధర్మానికో లేకపోతే ఇంకేదో దేవుళ్ళకో గుళ్ళకో అన్యాయం చేస్తున్నారని వీళ్ళు అంటారు. అధికారంలో ఉంటే విజయవాడలో వరుసగా అన్ని గుడులు ధ్వంసం చేసింది ఎవరు అని చెప్పి అదే వైసీపీ క్వశ్చన్ చేస్తే కిక్కురు అనరు. మీరు గుడులు ధ్వంసం చేస్తే మేము నిర్మించాము అని సాక్ష్యాలతో సహా వైసీపీ చూపెడితే చంద్రబాబు గారి టీం కిక్కురు అనదు. ప్రతి దగ్గర ఇంతేనా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని గుళ్ళు బ్రహ్మాండంగా మానిటరింగ్ చేయబడ్డాయి, పరిరక్షింపబడ్డాయి, అన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగాయని చెప్పి అప్పుడు స్వాములుగానే చాలామంది చెప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే శ్రీశైలంలో స్వాములు ధర్నాలు రాస్తారోకులు, తిరుమలలో తొక్కిసలాట్లు, సింహాచలంలో గోడగోలడాలు, ఎక్కడ చూసినా ఇవే. వీటి మీద ఏం దృష్టి పెట్టరు. మళ్ళీ జగన్ మీద మాత్రం అబండాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రతిదీ ఇంకా వాళ్ళ డెప్యూటీ అయితే ఇంకా మరీ దారుణం. దేవుడి అవసరం లేనప్పుడేమో మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించుకునేవాళ్ళు అంటారు. ఇప్పుడు రాజకీయంగా దేవుడి అవసరం ఉన్నప్పుడేమో మాకు జ్వరం వస్తే మా నాన్న రామనామాలు చదివి జ్వరం పోగొట్టేవాళ్ళు అంటారు. ఏం మాట్లాడాలి? డెప్యూటీ వాళ్ళ అన్న అయితే ఇంకా అసలు దేవుడు అరగండు, దేవుని వాడు వీడని వాడు కలవాలని ఇంతకుముందు నేను ఒక నాస్తికుని అది ఇది అని చెప్పి మాట్లాడారు. సీన్ కట్ చేస్తే మేము పుట్టుకతోనే అరవీర భయంకరమైనటువంటి దైవభక్తులమని ఇప్పుడు. అంటే దేవుణ్ణి రాజకీయ అవసరాల కోసం ఎట్లా బుద్ధి పడితే అట్లా వాడుకోవచ్చా? జనాలు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదా? ఇటువంటివన్నీ జనాలు గుర్తించాల్సిన అవసరం లేదా? రాజకీయం కోసం దేవుడు ఇటు ఉపయోగపడితే ఇటు, అటు ఉపయోగపడితే అటు. ఈ గుడి ఉపయోగపడితే రాజకీయం గుడి, లేదు చర్చో మసీదు రాజకీయానికి ఉపయోగపడితే అది. రాజకీయానికి నాస్తికత్వం ఉపయోగపడితే ఇటు, దైవత్వం ఉపయోగపడితే అటు. దేన్ని ఎట్లయినా వాడుకుంటూ వెళ్ళడమేనా? అది ఒక బలహీన నాయకుల లక్షణం కదా. ఒక నాయకుడు అన్న వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ నిర్ణయాల నుంచి పక్కకు జరగకూడదు. ఏదైనా కానివ్వండి. ఉదాహరణ, నేను దేవుణ్ణి నమ్మను, లేకుంటే నేను దేవుణ్ణి ఫాలో కాను,
అది నా వ్యక్తిగత అభిప్రాయం అన్నప్పుడు ఫాలో అయ్యే వాళ్ళతో నాకేం ఇబ్బంది లేదు. ఫాలో అయ్యే వాళ్ళ విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా సాటి పౌరుడిగా, లేదా ప్రభుత్వ అధినేతగా, లేదా ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా. అది కదా ధర్మం అంటే. ఆ! దేనికి తగ్గట్టు దానికి పొద్దుతిరుగుడు పువ్వులాగా ఎటు తిరిగితే అటు తిరిగి వెళ్ళిపోయి రాజకీయాల్లో పడేసుకుంటామంటే, ఈ స్థాయిలో ఏమన్నా ఫెయిర్ ఉందా ఇది?